హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. నోరూరించే పండుమిర్చి గోంగూర పచ్చడి, నిలువ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు చూసేద్దాము. వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని తింటే వేసుకొని సూపర్గా ఉంటుందండి. ఎలా చేయాలో చూసేద్దామా. లెట్స్ గో హౌ టు ప్రిపేర్. ఒక 3 కట్టలు గోంగూర తీసుకున్నాను. నేను ఎర్ర గోంగూర తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసి ఒక పొడిగుడ్డ మీద ఒక హాఫ్ డే ఇంట్లోనే చక్కగా ఆరబెట్టుకున్నాను. అలాగే ఒక 1/4 కిలో అంటే 1/4 కిలో పచ్చిమిర్చి ఇలాగా తొడిమలతో పాటు శుభ్రంగా కడిగి అది కూడా ఆరబెట్టుకున్నాను. ఒక పెద్ద వెల్లుల్లిపాయలు 2 వలిచిపెట్టుకున్నాను. ఒక 30 గ్రాములు చింతపండు, పైన పెచ్చులు కానీ నార కానీ ఏమీ లేకుండా నీట్గా క్లీన్ చేసుకోవాలి. అలాగే ఒక 30 గ్రాముల దాకా సాల్ట్ కూడా రాళ్ళు తీసుకున్నాను. నెక్స్ట్ ప్రాసెస్ చూడండి. 1.5 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 2.5 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని లో ఫ్లేమ్లో ఒక హాఫ్ నిమిషం దాకా చక్కగా ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువగా ఫ్రై చేయకూడదు, ఎందుకంటే పచ్చడి చేదుగా వస్తుంది. జస్ట్ అలా ఫ్రై చేసుకొని పూర్తిగా చల్లార్చుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలన్నమాట. వెరీ సింపుల్గా, ఈజీగా, చాలా బాగుంటుంది పచ్చడి. మాత్రము మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు కడాయిలో ఒక 1/3 కప్పు పప్పుల నూనె అంటే నువ్వుల నూనె వేసుకున్నాను. నువ్వు నూనె కానీ వేరుశనగ నూనె కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు వేడెక్కాక ఆకంతా వేసేసి చక్కగా మీడియం టు లో మంట మీద పెట్టుకొని ఆకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆకుతో పాటు చింతపండు కూడా వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను. మీకు ఒక విషయం చెప్పాలండి, ప్రస్తుతానికి మా ఇంట్లోనే ఊరగాయ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. ఈ పండుమిర్చి గోంగూర పచ్చడి అయిపోయింది. ఒక 15 డేస్ బిఫోర్ నేను చేసింది మొత్తం అయిపోయింది. అంతా బాగుంది, త్వరగా కంప్లీట్ చేస్తున్నారు. నాకు కొంచెం టూర్కి అలా వెళ్ళడంలో నేను వీడియో అప్లోడ్ చేయడం లేట్ అయింది. ఇలా 15 మినిట్స్ నేను సన్నటి మంట మీద చక్కగా ఫ్రై చేసుకున్నాను. ఇది పూర్తిగా చల్లార్చుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల ఈ మెంతులు, జీలకర్ర, ఆవాలు ఇలా ఫైన్గా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని పండుమిర్చి కట్ చేసుకున్నాను, అందులో వేసేసి ఉప్పు, అలాగే మనం ఎంచుకున్న గోంగూర ఆకు, మనం పొడి చేసుకున్న మెంతులు, జీలకర్ర, ఆవాల పొడి అన్నీ వేసుకొని కొంచెం క్రష్ ఇచ్చుకోవాలి. మరీ మెత్తగా వేసుకోకుండా పలుకుగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా ఇలాగా. ఇప్పుడు మనం అందులోకి గోంగూర కూడా వేసుకొనేసి మనం మిక్సీ పట్టుకున్న పొడి కూడా వేసుకొనేసి మళ్ళీ గ్రైండ్ చేసుకుందాం. వెరీ సింపుల్గా, ఈజీగా చేసుకోవచ్చు. మనం మార్నింగ్ టిఫిన్లకు కానీ, దోశలకి, ఇడ్లీకి కూడా చాలా బాగుంటుంది పచ్చడి. వేడి వేడి అన్నంలో కానీ నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే వారెవ్వ అనాల్సిందే. అంత నోరు నుంచే పచ్చడి అనమాట. ఇలాగా మిక్సీ పెట్టుకున్నాను. మరీ ఫైన్గా వేయకూడదు, కొంచెం తక్కువగానే పట్టుకోవాలి, ఫైన్గా పట్టుకోకూడదు. ఇప్పుడు తిరుపతి పెట్టుకుందాము, అంటే పోపు పెట్టుకుందాము. నాకైతే 1/2 లీటర్ నూనె పట్టిందండి. నూనె వేసుకొనేసి బాగా వేడినాక ఆవాలు, జీలకర్ర, అలాగే ఒక 5-6 ఎండుమిర్చి తుంచి వేసుకున్నాను. అలా వెల్లుల్లిపాయలు దంచుకొని వేసుకున్నాను. నూనెలో చక్కగా ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లిపాయలు. అలాగే ఒక 2 రెబ్బలు కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోండి. మీకు నచ్చితే మినపప్పు కానీ వేరుశనగ పప్పులు కానీ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. నాకైతే అలా నచ్చదండి. చూసారు కదా. అలాగే ఒక 1/2 టీ స్పూన్ దాకా ఇంగువ కూడా వేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఈ పోపు మాత్రం పూర్తిగా చల్లారిన తర్వాత పచ్చడి వేసుకొని కలుపుకోండి. వేడి పైన వేస్తే చేదు వస్తుంది పచ్చడి. చూసారు కదా. ఇలా వేసుకున్నాక పోపు చల్లారినాక మనం మిక్సీకి పట్టుకున్న పచ్చడి వేసుకొని కలుపుకోవాలి. ఈ స్టేజ్లో ఉప్పు, కారము చూసుకొని కలుపుకోండి. ఒకవేళ మీరు కారం కలుపుకోవాలంటే పచ్చళ్ళు మిరప్పొడి ఉంటుంది కదా, అది వేసుకోవచ్చు. కొద్దిగా పసుపు కూడా వేసి కలుపుకున్నాను. ఇది ఈరోజు మార్నింగ్ అంతా మళ్ళీ చూసారంటే మీరు కలుపుకున్న ఒక 1 అవర్ తర్వాత చూసి 1 అవర్ లేకపోతే 4 అవర్స్ తర్వాత చూసుకుంటే పచ్చడి అంత బాగా నీట్గా ఆయిల్ ఊరిపోతుంది. సూపర్ టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోని ఫుల్ చూసి సపోర్ట్ చేయండి. మరో మంచి చేస్తూ మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.